ఈ ఈ ఫ్రూట్స్ పేరు ఏంటో నాకు కూడా తెలియదండి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఖచ్చితంగా ఇది చూస్తే మన ఇళ్ళలో ఉన్న పొట్టేలు, మేక తలకాయలు ఉన్నట్లున్నాయి చూడండి. ఓకేనా? సో, ఇది మీరు ఎక్కడన్నా తినింటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ ఫ్రూట్ నేను నీట్‌గా ఒలిచి దీని లోపల ఎలా ఉంటుంది, ఏంటి ఏమనేసి ట్రై చేశాం. ఓకేనా? సో, చూడండి నాకు తెలీదు ఎలా ఉంటుందో ఫ్రూటు. ఖచ్చితంగా ఇది నేను చూసేదానికైతే ఇది ఒక గొర్రె తలకాయ ఉన్నట్లు ఉంది. ఓకేనా? సో, ఇది టేస్ట్ చేద్దాం. ఎలా ఉంటుందో ఫస్ట్ నేను ఓ రవ్వ తిని చూపిస్తాను. ఓకే. సో, నేను ఫస్ట్ దీన్ని తీసిన ఎలా తీయాలో కూడా తెలీదండి. ట్రై చేస్తున్నాను. ఓకేనా? మీరు ఏమైనా తినింటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇది మన పల్లెల్లో ఎక్కువ ఉంటాయి. ఇది నాకు కూడా తెలీదు. ఈరోజు నేను మార్కెట్‌లోకి వెళ్ళింటే మార్కెట్‌లో దొరికింది. అయినా ఇది ఏం ఫ్రూటో కూడా నాకు కరెక్ట్‌గా తెలీదు. అయినా మీకేమైనా ఇది ఫ్రూట్ గురించి అయినా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూడండి ఇది చాలా కోసుగా ఉన్నాయి. కుచ్చుకుంటున్నాయి. ఓకేనా? ఒలుస్తా అంటే తినద్దు తినద్దు అని అంటుందేమో ఇది గొర్రె. నాకు తెలీదు. సరేనా? సరే చేద్దాము. ట్రై చేద్దాము. ఈరోజు తిని ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా? సో, ఇది చూస్తా అంటే మనకు ఇది ఉన్నట్లుందండి. ఒక ఏమది గడ్డ టైప్ ఉన్నట్లుంది. చూడండి, చూడండి. బాగుంది చూడండి. చూడు. ఓకేనా? ఏదైనా పచ్చిగా ఉండేది అలా ఉన్నట్లుంది. సరే చూద్దాము ఎలా ఉందో. ఫైనల్‌గా అయితే ఓపెన్ చేసేసాను. ఓకేనా? సో, ఫైనల్ అండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్రూటు ఇలా వచ్చింది. ఓకే. ఇప్పుడు కొంచెం తిని చూస్తాను. ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. ఓకేనా? ట్రై చేస్తాను. చూడండి ఇది ఒక ఏదో గడ్డ మాదిరి ఉంది. వావ్! సూపర్ చాలా బాగుందండి. ఇది మన పచ్చ గెంజిగడ్డ ఉంటుంది చూసారండి గెంజిగడ్డ. అదే పచ్చి స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో. పచ్చి స్వీట్ పొటాటో తిన్నట్టు చాలా స్వీట్‌గా జ్యూసీగా ఉంది. అయినా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.